దేవుడు ఎంతగానో దీవించాడు. దీవించిన తరువాత తల్లి ఒకటే అనుకుంటుంది, ఇదిగో నాకున్నటువంటి బంధువర్గము, నాకున్నటువంటి స్నేహితులు, నాకున్నటువంటి కుటుంబము, ప్రతి ఒక్కరు కూడా ఇదిగో లాజరు ఏ విధంగా అయితే అబ్రహాము రొమ్ముకు కొనబోయబడి నెమ్మది పొందుతున్నాడో ఆ స్థలానికి రావాలి. ఎక్కడికి రావాలి? అబ్రహాము రొమ్ముకు రావాలి. ఈ రోజు మనం ఏ విధంగా అయితే తల్లి గారిని ప్రభు సన్నిధానంలో ఉందని అనుకుంటున్నామో, తల్లి గారు కూడా అనుకుంటుంది, ఇదిగో ఈ సమయంలో ఈ జ్ఞాపకార్థ కూడికలు ఉన్న వారందరూ కూడా దేవుని రాకడ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవునితోనే ఉండాలి. మనం చదువుకున్నాం తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆర్భాటంతో ప్రధాన దూతలతో యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు మనం అందరం కలిసి, మనం అందరం అంటే ఇక్కడ ఉన్న మనం మాత్రమే కాదు, ప్రభునందు నిద్రించిన తల్లి గారు, వారికంటే ముందు నిద్రించినటువంటి తండ్రి గారు, బెల్లం సంతోషమ్మ గారు, అదేవిధంగా అగస్టిన్ గారు, వారు కోరుకునేది ఒకటే, ఏంటి అని అంటే అందరము ప్రభు సన్నిధానంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఒక దగ్గర ఉండాలి. ఈ రోజు సంఘముగా అందరు ఉన్నట్టుగానే ఆ రోజు అందరము ఒక దగ్గర ఉండాలి. కాబట్టి తల్లి గారి కోరిక ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలి? ఇటీనాలమ్మా, అది తల్లి గారి కోరిక, దాన్ని గుర్తుంచుకోవాలి. ఇంత జ్ఞాపకార్థం, ఇంత ఖర్చు పెట్టి, ఇంత టెంటేసి ఇవన్నీ చేసేది ఎందుకు అనంటే ఒకటే, తల్లి గారు వెళ్ళిన మార్గంలోనే మనం కూడా ఒక రోజు వెళ్తాం గనుక ప్రభువును చేరుకోవడానికి ఇప్పుడే మనం మార్గం సరిగ్గా వేసుకోవాలి. అందుకే తల్లి గారు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారిని గుర్తు చేసుకుంటాం, ప్రార్థనలు చేస్తాం, పాటలు పాడతాం. ఎందుకు? వారు వెళ్ళిన మార్గంలోనే మనం కూడా వెళ్తాం గనక ఆ మార్గం తప్పిపోకుండా దేవుని దగ్గరికి పోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఈ మాట చెప్పుకొని ఒకరికొకరు ఆదరణ కలిగించుకోండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటతో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరు, ఇదిగో అమ్మగారి యొక్క పిల్లల్ని బట్టి మీరు చెప్పాల్సిన ఆదరణ మాట, మనకు దేవుడున్నాడు, ఆయన ఖచ్చితంగా రెండవ రాకడలో తనతో ఉంచుకుంటాడు. తల్లితో పాటు మనం ఉండి దేవుణ్ణి స్తుతిస్తాం. ఈ మాట చెప్పి వారిని ఓదారిస్తే ఖచ్చితంగా మనం అందరం కూడా దేవుని సన్నిధానమునకు చేరుకుంటాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటల్ని బట్టి, ఇంతవరకు జరిగిన కార్యక్రమమును బట్టి మనము ముగింపు ప్రార్థనతో ముందుకు ముగించుకుందాం. మరి కుమారుని యొక్క కుటుంబము, కుమార్తెల కుటుంబము, మనవళ్ళందరూ ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులంతా ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ముందుకు ప్రార్థన చేసుకోండి.